పూరా లోకల్. కొన్ని నిమిషాల క్రితమే చెప్పి ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఇంత తక్కువ సమయంలో కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి మీకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పే ఆలోచన రావడానికి ఈరోజు నేను ఉదయము మన బోయినపల్లి మండలం నరసింగాపురం గ్రామానికి వెళ్ళింటిని. అయితే అక్కడ నుండి వచ్చే సందర్భంలో మన మల్లాపూర్ గ్రామం బోయినపల్లి మండలం రాజేందర్ రెడ్డి గారు ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఒక 3-4 రోజుల క్రితం కూడా ఫోన్ చేశాడు, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు. చేసి అన్నా మరి నాట్లు ఎండిపోతాయి, మిడ్ మానేర్ నుండి కొన్ని నీళ్లు వదిలిపెట్టిస్తే మరి వాగులో పోతుంటే మరి మా బోర్లు నుండి కొంత మేము నాటేసుకోగలుగుతాము, లేకపోతే నారు ముదిరిపోతుంది అని చెప్పిండు మొన్న 3 రోజుల క్రితం నేను ఢిల్లీలో ఉన్నప్పుడు. సరే మా అధికారులతో మాట్లాడదాం, ఎంత అవకాశం ఉందో చూద్దాంలే అని చెప్పినాను. కానీ ఈరోజు మళ్ళీ ఒకసారి చాలా బాధపడుతూ ఫోన్ చేయడం జరిగింది. మరి పక్క మండలానికి మొన్నదాకా జెడ్పీటీసీ ఉన్నటువంటి సిద్ధం వేణుతో మాట్లాడడం జరిగింది. అంటే అన్న మేము 3-4 నుంచి వెళ్ళి ధర్నాలు చేస్తున్నాము నీళ్ళ కోసము అని వారు చెప్పడం జరిగింది. మరి జీవి రామకృష్ణ గారు జిల్లా అధ్యక్షుడు కదా, ఏం జరుగుతుంది జీవి అని చెప్పి వారితో మాట్లాడితే మరి వారు కూడా అదే బాధను వ్యక్తపరిచారు. నిన్న సాయంకాలం మా తిరుపతి నాయక్కు పాపం చిన్నపాటి ఆరోగ్య సమస్య వస్తే అక్కడికి ప్రాణహిత కలిసిన దగ్గర ఎక్కడైతే కేసీఆర్ గారు మేడిగడ్డ ప్రాజెక్టు కట్టినరో అక్కడ నీళ్లు ఎంత ప్రవహిస్తుందని చెప్పి నేను వెబ్సైట్కి వెళ్ళి అలా ఉదయం పూట చూడడం జరిగింది. 82,230 క్యూసెక్కులు ఈరోజు ఉదయము 9:30కి ప్రవహిస్తుంది. ఎంత? 82,230 క్యూసెక్కులు. రివర్ లెవెల్ అంటాం, నీళ్లు ఏ స్థాయిలో ప్రవహిస్తున్నాయి. 89 నుండి 90 మీటర్ల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయి. అంటే మీన్ సీ లెవెల్ సముద్ర ఒడ్డుకి దాదాపు. అక్కడ మినిమం డ్రా లెవెల్ అంటే మేడిగడ్డకు సంబంధం లేకుండా, మేడిగడ్డ దగ్గర మీరు రిపేర్ చేయకున్నా ఇవాళ కన్నయ్యపల్లి పంప్ హౌస్ దగ్గర 93.5 to 94 మీటర్స్ నీళ్లు ప్రవహిస్తే డైవర్ట్ చేసేసుకోవచ్చు పంప్ హౌస్లకి. ఇవాళ అక్కడ 96 మీటర్లు ప్రవహిస్తున్నది. అంటే దాదాపు 2 మీటర్లు, అంటే 7-8 ఫీట్లు అవసరం కంటే ఎక్కువ పోతున్నది కన్నయ్యపల్లి పంప్ హౌస్ దగ్గర. ఇలా ఒక 20,000 క్యూసెక్కులు, కేవలం 20,000 క్యూసెక్కులు మీరు పంపు చేస్తే రోజు 2 టీఎంసీలు మనం చేస్తే మిడ్ మానేర్ని 10 రోజులలో నింపొచ్చు. ఒక్కసారి మిడ్ మానేర్ను నింపితే కాకతీయ కెనాల్ సూర్యాపేట దాకా కూడా నాటేయడానికి మనం నీళ్లు ఇవ్వచ్చు. కేవలం పూర్వపు కరీంనగర్ జిల్లా, పూర్వపు వరంగల్ జిల్లా కాదు, నల్గొండ జిల్లా వరకు కూడా నాట్లు వేసే, ఇప్పుడు నాట్లు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు, ముదురుతుంది అని చెప్తున్నారు. 5 ఎకరాలకు వేసుకోవాల్సినటువంటి నారుని కేవలం 1 ఎకరం 2 ఎకరాలకు వేసుకొని మిగతాది మరి నాటేస్తలేరు రైతులు. ఇలా నేను ఉదయం తిరిగి వచ్చినాను, నేను బోయినపల్లి మండలంలో కేవలం కేసీఆర్ గారు నిర్మించినారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, దీన్ని భ్రష్టు పట్టించాలి, దీన్ని బదనాం చేయాలి అనేటువంటి ఏకైక ఆలోచనతోని ఇలా లక్షలాది మంది తెలంగాణ బిడ్డల్ని వ్యవసాయం చేసుకోకుండా కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు. ఇది పెద్ద కుట్ర. ఇది నేను ఈరోజు ఎందుకు మీరు ఆపుతున్నారు అంటే
ఎన్డీఎస్ఏ చెప్పిందో అని చెప్పారు. ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? నేను చట్టాన్ని చదివి వినిపించిన ఒక ఏడాది క్రితం, 6 నెలల క్రితం హైదరాబాద్లో మా పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ యజమాని చేసుకోవాలి రిపేర్లో ఉన్నది. యజమాని ఎవరు? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 20 మాసాలు అవుతుంది ప్రభుత్వంకి వచ్చి. ఇది 7వ నెల. పోయిన సంవత్సరం 12, 19 డిసెంబర్ 20 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మరి వచ్చిన ప్రభుత్వము అంతకంటే ముందే కుంగింది. ఏం చేసినావు నువ్వు? ఒక్క బస్తా సిమెంట్ కూడా కలిపి రిపేర్ చేయడానికి ప్రయత్నం చేయలేదు నువ్వు. రిపేర్ చేయాలి కదా. మేడిగడ్డ చేయలేదు, పక్కకు పెట్టు. ఇక్కడ నీళ్ళు ఎంత పోతున్నాయి? కన్నేపల్లి పంప్ హౌస్కి మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధం లేకుండా పుష్కలంగా నీళ్ళు పోతున్నాయి. ఇట్లా జస్ట్ పంప్ హౌస్లో ఆన్ చేస్తే, మోటార్లు ఆన్ చేస్తే ఇట్లా ఇట్లా ఒత్తుతే ఇలా వారం రోజుల పడే మిడ్ మానేరు నిండుతుంది. మిడ్ మానేరు నింపినట్టే ఎల్లండి నింపుడొచ్చు. కాకతీయ కెనాల్లో పోతే మన మానకొండూరు కాన్స్టిట్యున్సీ మొదలు పెడితే అక్కడ దాకా పంపించచ్చు. అదేవిధంగా ఎల్లంపల్లి నుంచి వెళ్ళి నీళ్ళు ఫ్లడ్ ఫ్లో కెనాల్లో పోస్తే అటు నింపొచ్చు. నీకు ధైర్యం ఉంటే అటువైపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు. ఇలా నాటేయడానికే రైతులు ఏమడుతున్నారు? నాటేయడానికి మాకు నీళ్ళు రోడ్ అడుగుతున్నారు ఎత్తిపోతల పథకం ద్వారా. కాళేశ్వరం ప్రాజెక్ట్ మాన్య రైతుల బతుకులు మన చేతుల్లో ఉన్నాయి. కాబట్టి జస్ట్ కన్నాయపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయమని చెప్పి ఆర్డర్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను.